చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట ఆ ఆశల అంచనాలపై నీళ్లు జల్లింది. మరి రొటీన్ బీట్ లిరిక్స్ కావడం, కాపీ ముద్ర పడడంతో ఖైదీ నెంబర్ 150పై లేనిపోని డౌట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు రెండో పాట వచ్చింది. సన్నజాజులా పుట్టేసిందిరో మల్లెతీగలా చుట్టేసిందిరో అంటూ రెండో పాట వదిలారు. శ్రీమణి సాహిత్యం, దేవి ట్యూన్, పాట పడిన విధానం ఓవరాల్ గా చూస్తే ఈ పాట ఓకే అనిపిస్తుంది. వినగా ఎక్కేసే ఛాన్సులున్నాయి. అమ్మడు పాటతో పోలిస్తే అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ చిరు అభిమానులు ఖుషి అయ్యే ప్రధానమైన విషయం ఈ పాటలో కనిపిస్తున్న చిరు లుక్స్. అమ్మడు పాటలో కంటే యంగ్ గా, అందంగా కనిపిస్తున్నాడు చిరు. చిరు స్టైలింగ్ విషయంలో తీసుకున్న కేర్ ఆ పిక్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. చిరు గ్రేస్ డాన్స్లు, చిన్న మ్యాజిక్ మూమెంట్స్ వేయడంలో దిట్ట. ఇలాంటి పాట దొరికితే చెలరేగిపోతాడు. అందుకే ఈ పాటలో అప్పుడే చిరు స్టెప్పుల్ని అభిమానులు ఊహించేసుకుంటున్నారు. శ్రీమణి సాహిత్యం వింటుంటే అచ్చంగా దేవిశ్రీ రాసిన నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకుందే పాట గుర్తొస్తుంది. రచయితగా దేవి ప్రభావం శ్రీమణిపై కనిపిస్తుంది. అన్నట్టు ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 4న తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.